ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజు యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మీ అందరి నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయంగా మనందరికీ గొప్ప సమాధానం, విడుదలను దయచేయబోతూ ఉన్నారు. మరి మన ఛానల్లో షార్ట్స్లో, వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. అట్టి సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయ జీవితాల్లో బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సాక్ష్యాలను కూడా ప్రతిరోజు మీరు వీక్షించండి, వాగ్దానంలో పాల్గొనండి. లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, నిశ్చయంగా వాటన్నిటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినపు నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ప్రభు మనకిస్తున్న వాగ్దానము, యెహోవా నీవు చేసిన దానికి తప్పక నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండటకు నీవు వచ్చితేవు గనుక ఆయన నీకు సంపూర్ణమైన ప్రతిఫలము, బహుమానం ఇచ్చును అని మరి ఉదయకాల సమయం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకు తెలుసు. అయితే శాపకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నటువంటి రూతుతో దేవుడు తన దాసుల ద్వారా అనుగ్రహించినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతోనూ మాట్లాడుతున్నాడు. అనేకమైన శ్రమలు, నిందలు, వ్యతిరేకతల మధ్యలో ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నావేమో, అయితే ప్రభు అంటున్నాడు, నీవు ప్రభు దగ్గరికి రావటం అనేది నువ్వు చేసినటువంటి క్రియ, ఆ క్రియను బట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవుని యొద్దకు నువ్వు పరిగిడి వచ్చి ఉన్నావు. నువ్వు చేసిన దానికి దేవుడు నిశ్చయంగా నీకు ప్రతిఫలం ఈ దినాల్లో దయచేయబోతున్నాడు. రెండోదిగా మరి ఆయన నామాన్ని బట్టి ప్రేమ చూపిస్తున్నావు, ఆయన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నావు, విశ్వాసం కలిగి నీ శ్రమల మధ్యలోనూ ప్రభు కోసం ఇంకా నువ్వు కొనసాగుతున్నావు కనుక నీవు చేసిన దాన్ని బట్టి నిశ్చయంగా నీ దేవుడు నీకు దీవెనను, నూరంతల ఆశీర్వాదాన్ని కలగజేయబోతున్నాడు. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చేసినావు కాబట్టి, దేవుని సముఖాన్ని ఆశ్రయించి ఉంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే సంపూర్ణమైన బహుమానాన్ని, ప్రతిఫలాన్ని నీకు, నీ ఇంటి వారికి ప్రభు దయచేయబోతున్నాడు. కనుక నీవు నిలబడినటువంటి మార్గంలో, నీవు కొనసాగుతున్నటువంటి మార్గంలో స్థిరంగా నీవింకను ఉండగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించబోతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. తన యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ ఆయన బయటకు త్రోసివేయడు కానీ ఉన్నతముగా వారిని దీవించి లేవనెత్తే దేవుడు. యేసయ్య ప్రేమ ఈ దినాల్లో మనల్ని బలపరుస్తూ ఉండగా ఆయన వైపు చూద్దాం, ఇంకా ప్రార్థిద్దాం, మొరపెడదాం. దేవుడు నిశ్చయంగా తగిన కాలమందు నీకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. ఈ దినాల్లో నీవు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసిన దానిని చూస్తున్న దేవుడు. ప్రార్థిస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, శ్రమలో ప్రభు కోసం నిలబడుతున్నావు, నిందల మధ్యలో దేవుని కోసం నిలబడుతున్నావు, దేవుని పరిచర్య కోసం ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉన్నావు, కనిపెడుతూ ఉన్నావు. మరి దేవుడు నిశ్చయంగా చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలు బట్టి భయపడకండి. అనారోగ్యాలు, బలహీనతలు, గర్భఫలం లేని స్థితి, వివాహము కాని స్థితి, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఫెయిల్యూర్స్, ఇటు వాటన్నిటి విషయమై దేవుడు నీ జీవితంలో అద్భుతమైన చేయబోతూ ఉన్నాడు. కనుక నీవు సురక్షితంగా ఉండబోతున్నావు, సంపూర్ణ బహుమానం పొందబోతున్నావు. కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభులో కొనసాగు. దేవుడు మన జీవితంలో ఉన్నతమైన బహుమానానికి నువ్వు దయచేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభువా నీవు ఇచ్చినటువంటి నీ వాగ్దానం బట్టి వందనాలు. నీవు చేసినది యెహోవా చూచున్నాడు, ప్రతిఫలం ఇచ్చునని. అంతేకాక ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఉండుటకు సురక్షితంగా ఇదిగో నువ్వు వచ్చి ఉన్నావు గనుక నీకు ఆయన సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఏ రీతిగా ప్రభా ఈ దినం మాతో మాట్లాడుతున్నారో నీ బహుమానం, నీ దీవెన తండ్రి నీవు నాయన ప్రభా భద్రపరచు. నీవు నాయన కాపాడే సమృద్ధి అయినటువంటి దేవుడు, రక్షకుడైన దేవుడు,
నీ ప్రజల జీవితంలో ఇటు కార్యం నజరేయుడైన యేసు నామంలో జరుగునుగాక. ఏ ప్రయత్నాలునైనా ప్రయత్నిస్తున్నారో నీ వైపు చూస్తూ నిలబడుతుండగా వారి ప్రయత్నంలో యేసు నామములో సఫలమగునుగాక. యేసు నామములో వారి చేతుల కష్టంనైనా దీవెన నొందునుగాక. ఇజ్రాయేలు దేవుడైన నీ రెక్కల చాటుకు ప్రభువా, రక్షకుడైన నీ రెక్కల చాటుకి, మా కొరకు నైనా ప్రాణమిచ్చిన దేవుడైన నీ రెక్కల చాటుకు ప్రభువా, నీ బిడ్డలందరూ పరిగెత్తుకొని వచ్చి ఉండగా నిశ్చయంగా ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రజలు ప్రభువా, నజరేయుడైన యేసు నామములో ఉన్నతమైన విడుదల, సంపూర్ణమైన బహుమానం పొందుకుందురుగాక. శ్రమల నుండి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి, అప్పుల కాడ యేసు నామములో విరగొట్టబడును గాక. మాంత్రిక ప్రభావం నుండి యేసు నామములో విడుదల, మానసిక శారీరక రుగ్మతల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత కలుగును గాక. ఆత్మీయ జీవితాల్లో బలపరచండి ప్రభా, ఉన్నతంగా లేవనెత్తండి. ఎవరెవరి అక్కర్లో ఉన్నారో ప్రతి వారి అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తున్నాం. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ దినాల్లో తన కోర్టు కేసులు భూతగాదన్న నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే సమాప్తం అవును గాక. పరిష్కారము, న్యాయమైనటువంటి తీర్పు వారి జీవితాల్లో జరుగును గాక. మీరే కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి. నూతన సంవత్సరం సంపూర్ణమైన నీవిచ్చు బహుమానం వారు పొందుకునే కృప కలుగును గాక. దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానం వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారైతే మరొకసారి తెలియపరుస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు, మీ అందరి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. దేవుడు మనందరికీ ఈరోజు విన్నాం కదా, ఆయన సంపూర్ణమైన బహుమానం మనకు దయచేయబోతున్నాడు కనుక ప్రభు సముఖంలో వేచి ఉండి ప్రార్థనలో కనిపెడుతుండగా దేవుడు మన ఆశపడ్డ ప్రాణములనికను తృప్తిపరచును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక. మీ బంధువులు, ప్రియులు అనేకులకి ఈ సమయంలో షేర్ చేయండి. మీరు ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ గొప్ప శుభవార్త. మార్చి నెల 19వ తారీఖు ఉదయం 10 గంటలకి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకపు సదస్సు జరుగుతా ఉంది. పరిశుద్ధాత్మ వరాలతో అభిషేకింపబడాలని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని అందరూ ఆశపడుతున్నారు. తప్పకుండా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకపు సదస్సులో పాల్పొందండి. వచ్చిన వారందరి కొరకు భారంతో మేము ప్రార్థించబోతున్నాం. ఒకవేళ మీరు సువార్థికులైనా, సావుకులైనా, విశ్వాసులైనా మీ అందరికీ ఇదే ప్రేమపూర్వకమైన ఆహ్వానం. దేవుని శక్తి చేత నింపబడి ఆ దినములలో యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకింపబడి ఎలాగ ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, అలాగే ఈ దినములలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది దేవుని రాజ్యాన్ని కడుతూ అపవాది యొక్క సామ్రాజ్యాలను కూలదోయడానికి, మీరు దేవుని ఆత్మ చేత అభిషేకింపబడడానికి మీ అందరికి ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. దేవుడు తన ఆత్మని మన మీద బహుబలముగా కుమ్మరించబోతున్నాడు. దేవుని ఆత్మతో మనం నింపబడబోతున్నాము. కలిసి ప్రార్థిద్దాము. రాండి, మీ అందరికి ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక.